బందోబస్తు ఉంటుంది. మోర్ దెన్ 2000. మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నినాదాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సిపిఎం దాని అనుబంధ కార్మిక సంస్థలు సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు. ర్యాలీ ధర్నాలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు దూపటి వెంకన్న, సిఐటియు నాయకులు మురిగాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కార్మికులందరూ రోడ్డెక్కే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది. యువతకందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆ ఉద్యోగాలు మరిచిండు. పెద్ద నోట్లు రద్దు చేసి అందరికీ నల్ల డబ్బు తీసుకొచ్చి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అవి ఇవ్వకుండా ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టకుండా కార్మికులు చేసుకోబతికేటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులపై ఆయనకు 29 చట్టాలను ఆనాడు తాతలు, తండ్రులు, ముత్తాతలు రక్తం అర్పించి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి హక్కులను అవిటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఆ లేబర్ కోడ్లు కూడా కార్మికులకు అక్కడికి వస్తాయంటే లేదు. సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా అధిక పేదలు నివసించేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, పేదలు అందరూ నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే గతంలో 2005లో తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే ఉందో దాన్ని పేరు రద్దు చేస్తూ విబిజి రామ్జీ 2025 చట్టాన్ని తీసుకొచ్చి